సత్య న్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఓటు వేయించుకొని అబద్ధపు పాలన చేస్తున్నది రేవంత్ అని విమర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి. భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డికి ఘన సన్మానం. తనను గెలిపిస్తే ఒక ఎంపీగా, ఒక డాక్టర్గా ప్రజలకు ఉపయోగపడతానని, తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోర నర్సయ్య గౌడ్. చౌటుపల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ కరపత్రిక మరియు గోడపత్రిక ఆవిష్కరణ. బీజేపీ ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏర్కొండ హరి నియామకం. కీర్తిశేషులు సాటి రామచంద్రం స్మారకార్థం రాజు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగరాలని పిలుపునిచ్చిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. జర్నలిస్టు కేశవ్ను పరామర్శించిన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి. పెద్దకొండూరు వృద్ధాశ్రమంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకల సందర్భంగా మే 5న శిల్పకళా వేదికలో డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం. గుండాల మండల కేంద్రంలో జోరుగా ప్రచారం చేసిన పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఉంద్యాల సదానందరెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ లాగానే ఉత్తమ్ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని, కాంగ్రెస్ హయాంలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి, వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, కండ్ల ముందే నీళ్లు పోతున్నా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళని, చంద్రబాబు వైఎస్ఆర్ హయాంలోనూ నోరు మూసుకున్నది మీరేనన్నారు. ఇది రండల ప్రభుత్వం, ఏది చేత కావడం లేదని విమర్శించారు. ఆరోగ్యం బాగలేకున్నా రైతుల కోసం తిరుగుతున్న పోరాట యోధుడు కేసీఆర్ అన్నారు. కేసులు పెడితే ఏమవుతుంది, పార్టీ లేకుండా చేస్తారట, అది నీ వల్ల కాదు, ఇద్దరిని మడత పెట్టి కొట్టిన ఘనత కేసీఆర్ అన్నారు. ఇవాళ జనరేటర్ కొనడానికి రైతులు బార్లు తీరాల్సి వస్తుంది. మీరు చెప్పే మార్పు ఉన్నవి ఊడబీకటామా? గత 10 ఏళ్లలో ప్రభుత్వం ఏనాడైనా కేసులు పెట్టమని చెప్పామా? కానీ నేను వీళ్ళు పొద్దున్న లేస్తే దొంగ మాటలే. రేవంత్ లాగానే ఉత్తమ్ కూడా ఉత్తర కుమార ప్రలాభాలు పలుకుతున్నారు. 60 ఏళ్ల దుర్మార్గ పాలన చేస్తే ఫ్లోరోసిస్ అవతరించింది. కేసీఆర్ ఫ్లోరైడ్ను పారదోలారు. ఆనాడు నల్లగొండలో 3 నుండి 4 లక్షల ధాన్యమే పండగ, నేడు 40 లక్షల ధాన్యం పండించి దేశానికి నల్గొండ ధాన్యాగారం అయింది. ఓటు వేయించుకొని అబద్ధపు పాలన చేస్తున్నారు. 420 హామీలు ఇచ్చారు, మోసం చేస్తున్నారు. డిసెంబర్ 9 నుంచి ఇస్తానన్న 6 గ్యారంటీలు ఎటుపోయాయి? రైతు బంధు 15,000, అన్ని పంటలకు ఇస్తానన్న 500 బోనస్ ఎటుపోయింది? కేసీఆర్ ఎప్పుడైనా చేయగలిగిందే చెప్పాడు, చెప్పిందే అమలు చేసి చూపించాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకునే పాలన చేసే మీరు, అక్రమ కేసులు పెట్టే మీరు దొంగలని. కేసీఆర్ హయాంలో ఇవి లేవు. ప్రజలకు అవసరమైన పథకాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోము. కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ల ముచ్చట అడిగితే అర్థం కావట్లేదట. ఉత్తమ్ పెద్ద అసమర్థుడు. కాంగ్రెస్ హయాంలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి, వీటినే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో తరుగుల పేరిట ఇబ్బందులకు గురి చేసిన, ప్రభుత్వం మద్దతు ధరకు కంటే తక్కువ చెల్లించిన మిల్లర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు.
శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జిల్లా ఎస్పీ చంద్రదీప్తి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఐకేపీ మరియు సొసైటీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, రైస్ మిల్లర్లు ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు తప్పక చేయాలన్నారు. అలా కాకుండా ప్రభుత్వ మద్దతు ధరకు తక్కువ చెల్లించిన రైతులు పండించిన ధాన్యంలో తక్కువ తేమ, తాలు పేరిట తరుగులు విధిస్తూ రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఎగుమతి దిగుమతులు అలసత్వం చేయవద్దు. వేసవి నేపథ్యంలో అవసరమైతే ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకోవాలి. మిల్లర్ల వద్ద దిగుమతి చేసుకోకుండా కాలయాపన చేయరాదని, మిల్లు యజమానులు తూకం తక్కువగా వచ్చిందని మరోసారి తరుగు పేరిట మిల్లుల వద్ద ధాన్యం తరుగు ఇస్తేనే లారీ నుండి దిగుమతి చేసుకుంటామని ఇబ్బందులు పెట్టరాదని హెచ్చరించారు. కొనుగోలుదారులు తూకంలో మోసం గాని, తేమ, తాలు పేరిట క్వింటాల్కి కొంత తరుగు అని చేస్తే మా యొక్క వాట్సాప్ నంబర్ 8712670164 గల నెంబర్కి సమాచారం తెలిపితే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా రైతులకు విజ్ఞప్తి: 6 కాలం శ్రమించి పండించిన పంటను ఎవరైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం విక్రయించాలని, కమిషన్దారుల, ఏజెంట్లు అనే దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని భవానీ నగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని పూలమాల, శాల్వలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని భవానీ నగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం ఆవరణలో భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అదేవిధంగా భారీ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా భవానీ యూత్ అధ్యక్షుడు వరగంటి మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, రైతు బాంధవుడు దామోదర్ అన్న నిజాయితీకి మారుపేరు నిరూపితమైంది అని అన్నారు. కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పుతో చైర్మన్గా ఎన్నికైన చింతల దామోదర్ రెడ్డికి భవానీ యూత్ తరఫున అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, మాజీ దేవాలయ అధ్యక్షులు దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఉడుగు మల్లేశం గౌడ్, కన్వీనర్ బొబ్బిల్ల సుభాష్ కుమార్, అడ్వకేట్ చెరుకు శివగౌడ్, చింతల తిరుమల రెడ్డి, ఉడుగు రమేష్ గౌడ్ యాదవ్, కాకుల శ్రీశైలం గౌడ్, మార్గం శివ యాదవ్, కొండ రాజు గౌడ్, వరగంటి అశోక్ గౌడ్, మామిడి శివగౌడ్, వరగంటి అమరేందర్ గౌడ్, ఆవిరేని ప్రభాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలలో చేనేత వృత్తిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పాల్గొని వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. తాను ఎంపీగా గెలవగానే రెగ్యులర్గా చేనేత ఎన్నికలు జరగడానికి తన వంతు కృషి చేశానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో చేనేత వృత్తిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, చేనేత యాత్రలో భాగంగా చేనేత వృత్తిదారులతో సమావేశంలో పాల్గొని వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఎంపీగా గెలవగానే రెగ్యులర్గా చేనేత ఎన్నికలు జరగడానికి తన వంతు కృషి చేస్తానని, పార్లమెంట్లో ఎలాంటి భయం లేకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. యాదాద్రిలో ఒక చేనేత బజార్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ వచ్చింది, కరప్షన్ పెరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే. 3 నెలల్లో 3 సంవత్సరాల అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు 9,000 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. తాను గెలిస్తే ఒక ఎంపీగా, ఒక డాక్టర్గా మీకు ఉపయోగపడతానని, తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు ఉడుగు వెంకటేష్ గౌడ్, యాదాద్రి జిల్లా జనరల్ సెక్రటరీ రమణగోని శంకర్, చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ శ్రీధర్ బాబు, భిక్షమాచారి, గుజ్జల సురేందర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జై నేతన్న మోడీ గారికి గెలిపిస్తాం కదా చేనేత కళాకారుల ఐక్యత, చేనేత కళాకారుల ఐక్యత. జై నేతన్న, జై చేనేత. జై నేతన్న, ఫోటోలు మోడీ గారికి గెలిపిస్తాం కదా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా చేనేత యాత్ర ఉదయం పోచంపల్లి, తర్వాత కోయలగూడెం, ఆ తర్వాత ఇప్పుడు చౌటుప్పల్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా నేతన్నల కోసం తీరని బాధ. హామీలు ఎన్నో, హామీలు కుప్పలుగా ఉన్నాయి, అమలు మాత్రం అంతంత మాత్రమే ఉంది. ఈరోజు చేనేత వృత్తి మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చింది. చేనేత వృత్తి మన భారతదేశానికి అత్యధికంగా ఫారెన్ రెవెన్యూ తెచ్చే వృత్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు బడ్జెట్ లేదు, సొసైటీ ఎన్నికలు లేవు. ఏదైతే హ్యాండ్లూమ్ బోర్డు, పవర్లూమ్ బోర్డు అన్నారో అది గాలికి వదిలేశారు. ఇన్సూరెన్స్ స్కీము నేతన్న బీమా అన్నారు, అది వదిలిపోయి, అది కూడా ఎన్నికల ముందే చెప్పారు. టెస్కో ద్వారా కొనిపించేది బంద్ చేశారు. వేలాది కొద్ది మొగ్గాలుంటే వాళ్ళకి జియో ట్యాగింగ్ అనే పేరుతో కుదించి కొద్ది మొగ్గాలే ఉదయాన్ని చేసే ప్రయత్నం చేశారు. ఇది కుట్రపూరితంగా సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించలే 10 సంవత్సరాలు. సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను, అసెంబ్లీ ఎన్నికలు మరి 5 ఏళ్లకు నిర్వహించాలి. మిమ్మల్ని కూడా అసెంబ్లీలో కూడా ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్ కింద వర్క్ షెడ్స్ కూడా నిర్మించవచ్చు. కానీ ఈ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ నిర్మించే దశ లేదు. మేము అవసరమైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఒక పర్సంటేజ్ ఆఫ్ ద వర్క్స్ ఈ యొక్క వీవర్స్ వర్క్ షెడ్కు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వీవర్స్కు ప్రత్యేక బీమా కూడా కల్పించే ఆరోగ్య బీమా, ఇప్పటి ఎట్లాగా ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఉంది, ప్రమాద బీమా కూడా కల్పించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత ఒకటి మాత్రం, కాంగ్రెస్ అనేది కష్టాలు తెచ్చే పార్టీ, కాంగ్రెస్ అనేది కాలికుండల పార్టీ. కాంగ్రెస్ వచ్చింది, బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరప్షన్ పెరిగింది. ఈరోజు హైదరాబాద్లో పెద్ద రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్క బిల్డర్కు, రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని రికార్డు వస్తుంది. మన దాకా బీరాలు బరికింది. కాళేశ్వరం దాని చేస్తాం, దీన్ని బీక్తాం, ఆన్ చేస్తామని మర్చిపోయారు. బాహుబలి మోటార్స్ అయితే అటువైపు చూడలేదు. చౌటుప్పల్ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ ఉత్సవం సందర్భంగా కరపత్రిక గోడపత్రికను పురపాలక వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ దేవాలయ కమిటీ అధ్యక్షుడు దాచేపల్లి ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. చౌటుప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం సందర్భంగా కరపత్రిక గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం పురపాలక వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ దేవాలయ కమిటీ అధ్యక్షుడు దాచపల్లి ప్రకాష్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిల్ల మురళి, ధర్మకర్తలు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గుర్రం వెంకటేశం, పోలోజు శ్రీలత శ్రీనివాసచారి, తూర్పాటి నరసింహం, గుజ్జల సురేందర్ రెడ్డి, మోగుదల రమేష్ గౌడ, సుర్వి నరసింహ గౌడ్,
దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, బొబ్బిల్ల శ్రీరాములు, బొడిగె బాలకృష్ణ గౌడ్, కాసుల మంచుకంటి భాస్కర్, వెంకటేశం, ఉడుగు మల్లేష్ గౌడ్, పోల శ్రీధర్ బాబు, తాడూరి పరమేష్, ఉప్పల కృష్ణగుప్తా, జక్కర్తి శేఖర్, ఉడుగు రమేష్ గౌడ్, దాచపల్లి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, చింతల తిరుమల రెడ్డి, ఎరుకలి మల్లేష్ గౌడ్, నల్ల పర్వతాలు యాదవ్, కాసోజు లింగాచారి, సురేందర్ రెడ్డి, రఘుపతి, వరగంటి రాజేందర్ గౌడ్, మహేందర్ గౌడ్, బొబ్బిల్ల సుభాష్, ఆవుల యేసు, మునుకుంట్ల జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన ఏరుకొండ హరి నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టెల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన ఏరుకొండ హరి నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టెల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏరుకొండ హరి బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ఓబీసీల హక్కుల సాధన కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తామని తెలిపారు. ఓబీసీలను సంఘటితం చేసి పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ఆవరణలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కీర్తిశేషులు సాటి రామచంద్రం స్మారకార్థం రాజు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తాటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ఆవరణలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కీర్తిశేషులు సాటి రామచంద్రం స్మారకార్థం రాజు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని తాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఐఎన్టీయూసీ స్టేట్ ఆర్గనైజర్ బోయ రామచంద్రం, మున్సిపాలిటీ అధ్యక్షుడు సిరివి నరసింహగౌడ్, మోదాల రమేష్ గౌడ్, గుండు మల్లయ్య గౌడ్, ఎస్కే జానీబాబు, ఆవుల యేసు, మల్గే మల్లేష్, బొంగు రమేష్, తిరుపతి రవీందర్, ఉదరి శ్రీను, ఎజాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంటు ఎన్నికలలో ఓడించాలని పోరాటాల అడ్డ భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగురవేయాలంటే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సిపిఎం చండూర్, గట్టుపల మండలాల విస్తృత స్థాయి సమావేశం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చామల మారయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పూటకో పార్టీలు మార్చే నాయకులను ఓడించాలని, మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుకు కారణం గత పాలకులే కారణమని ఆయన అన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాలని, పాదయాత్రలు, సాగునీరు, తాగునీరు కోసం పోరాటాలు నిర్వహించడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం, కార్మికుల కోసం, గీత కార్మికుల సమస్యల కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడింది కమ్యూనిస్టులేనని ఆయన అన్నారు. ఇప్పటికే సిఏఏ, పౌరసత్వ రద్దు, జ్యోతిష్య శాస్త్ర అమలు, విద్యా కాషాయీకరణ, ఈడీ,
సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బెదిరించడం, వారిని లొంగదీసుకోవడం, మేధావులను జైళ్లలో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ చట్టవిరుద్ధమైనవి, సిపిఎం పోరాడుతుందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటకు వచ్చిందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 ఎన్నికల నుండి సిపిఎం పోటీ చేస్తుందన్నారు. అందుకే నిరంతరం నిజాయితీగా నికరంగా అవినీతికి తావు లేకుండా ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎండి జహంగీర్ పోటీ చేస్తున్నారని, అందుకు మునుగోడు నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే అభ్యర్థిని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చామల మారయ్య, సిపిఎం చండూరు మండల కార్యదర్శి మోగుదాల వెంకటేశం, సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జరిపోతుల ధనుంజయ గౌడ్, సిపిఎం గట్టుపల్ మండల కమిటీ సభ్యులు కర్నాటి సుధాకర్, అచ్చున శ్రీనివాస్, శ్రీను, ఖమ్మం రాములు, పెద్దగండి నరసింహ, యాదయ్య, విశ్వనాథం, అబ్బయ్య, ఈరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అన్ని ఎన్నికల కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. దేశ భవిష్యత్తు, మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి భవిష్యత్తు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే మెజార్టీ సీట్లు గెలుస్తారో వాళ్ళు అధికారంలోకి వచ్చి ఢిల్లీ నుంచి పార్లమెంటులో కూర్చొని అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయటం అనేది జరుగుతుంది. అత్యధిక అధికారాలు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యులకి, పార్లమెంటుకు, ప్రధానమంత్రికి, మంత్రివర్గానికి ఉంటాయి. అంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. సూర్యాపేట సీనియర్ జర్నలిస్టు రాపర్తి కేశవ్ గౌడ్ను మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత చికిత్స తీసుకున్న ఆయనను ఆయన స్వగృహంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట సీనియర్ జర్నలిస్టు రాపర్తి కేశవ్ గౌడ్ను మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత చికిత్స తీసుకున్న ఆయనను ఆయన స్వగృహంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆయనకు ఆర్థిక సహాయం అందజేశారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, బైరు శైలేందర్ గౌడ్, కక్కిరేని శ్రీనివాస్, అన్నపర్తి రాజేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, దారవత్ వీరన్న నాయక్, తంగెళ్ళ కరుణాకర్ రెడ్డి, కుమ్మం రాజేందర్, అల్లేటి మాణిక్యం, రాపర్తి సైదులు, రాపర్తి పెద్ద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చౌటుపల్ మండలం పెద్ద కోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మరియు పెద్ద కోడూరు వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా జయశ్రీ వైద్య బృందం సేవలు అందించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ మెడికేర్ యూనిట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చౌటుపల్ మండలం పెద్ద కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మరియు పెద్ద కొండూరు వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా జయశ్రీ వైద్య బృందం సేవలు అందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన వైద్య శిబిరంలో 53 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 57 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం కూడా జరిగింది. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భువనగిరి వివేరా హోటల్స్ యజమాని మరియు రెడ్ క్రాస్ డివిజన్ కమిటీ అధ్యక్షులు సుద్ది వెంకటరెడ్డి ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమానికి తన వంతు సహాయార్థంగా 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, ఎస్పీ ఉపేందర్ రావు, ఎస్పీ స్పందన, లావణ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిశువులు సన్నాహాలు చేస్తున్నారు. మే 5న శిల్పకళా వేదికలో డిఎన్ఆర్ ఫిలిం అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు. తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ భాగాలలో ప్రతిభ కనబరిచిన వారికి పట్టం కట్టి దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు.
దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించి శతాధిక చిత్ర దర్శకునిగా అనుపమాన దర్శకునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో అచంద్ర తారార్కం నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులుగాంచిన దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు దర్శకరత్న డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ భాషల్లో ప్రతిభ కనబర్చిన వారికి పట్టం కట్టి దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు. దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ అధ్యక్షత కార్యదర్శులుగా ఏర్పాటైన కమిటీలో ఆడిటర్గా, ఆర్థిక సలహాదారుడిగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బిఎస్ఎన్ సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో అత్యంత వైభవంగా మే 5న నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ అభినవ దర్శక రత్న, అభినవ రత్న, నిర్మాణ రత్న, పంపిణీ రత్న, దర్శక నాగరత్న, కథారత్న, సంభాషణ రత్న, గీతారత్న, పాత్రికేయ రత్న, సేవారత్న పురస్కారాలు ప్రదానం చేయనున్నాం. ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నామని తెలిపారు. ఈ అవార్డుల ఎంపికలో అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. దాసరి భౌతికంగా దూరమై 7 ఏళ్లు కావస్తున్న ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బిఎస్ఎన్ సూర్యనారాయణకు అభినందనలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పీపుల్స్ ప్రొడక్షన్స్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఉంద్యాల సదానందారెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలో బైక్ పై తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తమకు ఓటు వేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఉంద్యాల సదానందారెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలో బైక్ పై తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తమకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను అభ్యర్థిస్తూ ప్రజల అవసరాలను, బాధలను, కష్టాలను, వారిలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని ఇచ్చేందుకు పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రజలందరికీ రక్షణ, సామాజిక న్యాయం పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీతోనే జరుగుతుందని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని, భువనగిరి ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. నేను భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. నేను ఒకవేళ గెలిస్తే మీ లాంటి వయసు పైబడ్డ వాళ్ళందరికీ కూడు, గూడు, గుడ్డ, వైద్యం ఈ 4 సదుపాయాలు నేను కల్పిస్తాను. దాంట్లో మీరేం అనుమానపడే అవసరం లేదు. అయితే పార్టీ ప్రజల కోసం వచ్చింది కాబట్టి ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో నేను అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు నేను మిమ్మల్ని కలవనికి వచ్చాను. కాబట్టి మీరు నా మీద ప్రేమతో, అభిమానించి, గౌరవంతో నన్ను గెలిపిస్తే మీరందరూ సుఖంగా, సంతోషంగా ఉంటారని చెప్తున్నాను. కావున మీ ఓటు నాకే. నమస్కారం. హెడ్లైన్స్ మరోసారి. ఓటు వేయించుకొని అబద్ధపు పాలన చేస్తున్నది రేవంత్ అని విమర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చందన దీప్తి. భవానీ యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు వరగంటి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డికి ఘన సన్మానం.
తనను గెలిపిస్తే ఒక ఎంపీగా, ఒక డాక్టర్గా ప్రజలకు ఉపయోగపడతానని, తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోర నర్సయ్య గౌడ్. చౌటుప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ కరపత్రిక మరియు గోడ పత్రిక ఆవిష్కరణ. బీజేపీ ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏర్కొండ హరి నియామకం. కీర్తిశేషులు సాటి రామచంద్రం స్మారకార్థం రాజు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగరాలని పిలుపునిచ్చిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. జర్నలిస్టు కేశవ్ను పరామర్శించిన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి. పెద్దకొండూరు వృద్ధాశ్రమంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకల సందర్భంగా మే 5న శిల్పకళా వేదికలో డిఎన్ఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం. గుండాల మండల కేంద్రంలో జోరుగా ప్రచారం చేసిన పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఉంద్యాల సదానందరెడ్డి. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.